ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన రైతులు నిరాశపరిచిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. సామాజిక పెన్షన్ల పంపిణీకి విస్తృత ప్రచారం కావాలని చంద్రబాబు కోరుకున్నట్లు తెలుస్తుంది అన్నారు. సంపద సృష్టించాలి అంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబు పెన్షన్ల పంపిణీకి అనవసరంగా ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంతకీ సంపద కొత్తగా సృష్టించడం ఏంటని గడికోట శ్రీకాంత్ రెడ్డి ప్రశ్నించారు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాయచూరు నియోజకవర్గానికి రావడం జరిగింది. రాయచూరు నియోజకవర్గ ప్రజలు ఎన్నో ఆశలతో ఎదురు చూశారు. ఎన్నో రకాల మేలు జరుగుతుంది, మంచి అనౌన్స్మెంట్స్ వస్తాయని చెప్పి ఎంతో ఆశించిన వాళ్ళకందరికీ కూడా నిరాశ కలిగింది. కొత్త జిల్లా ఏర్పడిన తర్వాత అనేకమైనటువంటి సౌకర్యాలతో కొత్త అనౌన్స్మెంట్ వస్తాయని, రైతులకు ఎంతో మేలు జరుగుతుంది అని చెప్పి ఎంతో ఆశించాం. ఏ ఒక్క ప్రకటన కూడా రాకపోవటం, తిరిగి సంపాదన సృష్టించండి, అది ఎలానో నాకు చెప్పండి, ఆర్థిక సమకూరిన తర్వాత మనం మీకు ఇస్తానన్నటువంటి మాట మాట్లాడడం చాలా దురదృష్టకరం. ఎన్నికల మేనిఫెస్టోలో ఏం చెప్పాడో అవి ఎప్పుడు ఇస్తారో అని అడిగిన వాళ్ళందరినీ నిర్దాక్షిణ్యంగా అరెస్ట్ చేయడం, ఏదైతే వాళ్ళు భావాలు వ్యక్తపరచాలనుకున్నారో అవి చెప్పనీయకుండా కేవలం ప్రతి నెల ఒకటి ఒక ఫ్యాషన్ గా, అంతకుముందు ప్రభుత్వం కొన్ని లక్షల పెన్షన్, 3 లక్షలు మాత్రమే చంద్రబాబు గారు దిగిపోయేటువంటి పెన్షన్ ఉండేది. అటువంటిది 67 లక్షల పెన్షన్ వరకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇవ్వడం జరిగింది. ఏ రోజు పబ్లిసిటీ చేసుకోలేదు. కేవలం పబ్లిసిటీ, ఒక పెన్షన్ మాత్రమే తనిస్తున్నాడు తానే కనిపెట్టినట్టుగా ఆ పెన్షన్ ఒక్క కార్యక్రమాన్ని ప్రతి నెల చేపట్టుకొని అది పబ్లిసిటీ అంటుగా దానికి ప్రత్యేక విమానాలలో వచ్చి, హెలికాప్టర్లలో వచ్చి వేస్ట్ చేసుకోవడమే తప్పితే ఎవరికి ఉపయోగకరంగా అక్కడ కనపడలేదు.